ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. సమయంలో ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఆమేన్. దేవుడిచ్చిన మాటను బట్టి దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. శాశ్వతమైన ప్రేమతో ఈ లోకంలో మనం ప్రేమించేవారు, శాశ్వతమైన ప్రేమ కొరకు మనం ఈ లోకంలో ఎదురు చూస్తూ ఉంటాం. ఈ లోకంలో ఏదో తాపత్రయపడతాం, శాశ్వతమైన ప్రేమ కావాలని, నిజమైన ప్రేమ కావాలని, నమ్మకమైన ప్రేమ కావాలని, ఏ కపటం లేని ప్రేమ కావాలని ఈ లోకంలో మనం ఎదురు చూస్తాం. కానీ ఈ లోకంలో నిజాయితీగా ప్రేమించేటి వాళ్ళు, ఈ లోకంలో యథార్థంగా ప్రేమించేటి వాళ్ళు, ఈ లోకంలో ఏ ఫలితం ఆశించకుండా ప్రేమించేవారు. కానీ మన జీవితంలో శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నటువంటి ప్రభు యొక్క ప్రేమకి మనం అవకాశం ఇస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది శాశ్వతమైన ప్రేమ, కొరత లేని ప్రేమ, ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రేమ, ఆదరించే ప్రేమ, మనల్నిగా ప్రేమించే ప్రేమ, మనలను అర్థం చేసుకొని మనల్ని ఆదరించే ప్రేమ, మనల్ని నడిపించే ప్రేమ. ఇది పడిపోతున్న సమయంలో పైకి లేపే ప్రేమ, కృంగిపోతున్న సమయంలో మరలా తిరిగి బలమిచ్చి నిలబెట్టుకునే ప్రేమ, తలాంతులిచ్చి వరాలిచ్చి ఎవరో లేని సమయంలో మనలను ఉన్నత స్థితిలోనికి నడిపించగలిగే ప్రేమ. ఇది స్వార్థం లేని ప్రేమ అండి నా యేసు ప్రేమ. ఇక్కడ వాక్యంలో రాయబడిన మాట, శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమిస్తున్నాడంట. ఈ లోకంలో మనుషుడు ఎవడు మనకి శాశ్వతంగా ప్రేమించరు. నీ దగ్గర ధనం ఉంటే, ఒకవేళ డబ్బు ఉంటే, లేకపోతే ఒక స్థితిలో, ఒక స్థానంలో, ఒక జ్ఞానం కలిగి, ఒక తలాంతులు కలిగి నువ్వు ఒక ఉన్నత స్థానంలో వాడబడతా ఉంటుంటే నిన్ను ప్రేమించేవారు నీకు చుట్టూ ఉంటారు. కానీ నువ్వు ఒక ఎంటీగా, నువ్వు ఏది చేయలేని ఒక నిష్ప్రయోజకుడిగా నువ్వు ఉంటే నిన్ను ఎవరు ప్రేమించరు, కనీసం ఎవరు పట్టించుకోరు. రోజు నీతో మాట్లాడుతున్న వాళ్ళు కూడా నీ మెసేజ్లు కూడా చూడరు. ఎందుకంటే వాళ్ళ ప్రేమలో శాశ్వతం లేదు కనుక. కానీ నా దేవుని ప్రేమలో మనము దేవుని ప్రేమించకపోయినప్పటికీ కూడా దేవుడు మనల్ని శాశ్వతంగా ప్రేమిస్తున్నాడు. మనము దేవునికి ఇష్టంగా ఉండలేనప్పటికీ కూడా మన పాపులమై ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రేమ శాశ్వతమండి. ఆ ప్రేమను పొందుకొని దేవుని యొక్క ప్రేమలో మనం నిలబడదాం. దేవుడు మనల్ని దీవించును గాక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్.